టూరిస్టులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దురాగతానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు. ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి భారత కృత నిశ్చయాన్ని ఇలాంటి దుష్టశక్తుల పన్నాగాలు నీరుగార్చలేవన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు ప్రధాని మోదీ. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో తెలిపారు. మరోవైపు దీనికి ముందే సౌదీ పర్యటనలో ఉన్న మోదీ పహల్గాం ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లమని చెప్పారు. అటు అమిత్ షా కూడా ఘటనా స్థలానికి చేరుకుని అటు ఒమర్ అబ్దుల్లాతో అత్యవసర సమావేశం నిర్వహించారు. మరోవైపు భారత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక ఈ సంఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు వ్లాదిమిర్ పుతిన్, ఇతర ప్రధాన మంత్రులు, ప్రెసిడెంట్లు కూడా ఖండించారు. మరోవైపు భారతదేశ ప్రజలు అటు ఉగ్రవాదులపై, మరోవైపు పాకిస్తాన్పై తీవ్ర పగతో రగిలిపోతున్న ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అటు ప్రతీకార చర్యగా ఏం ఉండబోతోంది అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఖచ్చితంగా అటు పాకిస్తాన్కి ఉగ్రవాదులకు కూడా బుద్ధి చెప్పే విధంగా ప్రధాని మోదీ నిర్ణయం ఉండబోతోంది అంటూ అందరూ ఆకాంక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా తెలుపుతున్నారు. మీరు కూడా కామెంట్ చేయండి. భారత్ మాతాకి జై.